హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడైతే వంకాయ కూర చేశాను నేను. వంకాయ కూర, ఎండు చేపలు. అయితే చూడండి, ఎండు చేపలు ఇలా క్రిస్పీగా వచ్చి చక్కగా తినాలనిపిస్తే చాలామందికి ఈ వంకాయ కూర ఎలా చేశానో నేను అనేది వీడియోలో చూపిస్తాను చూడండి. కూర అయితే సూపర్గా ఉంది. అయితే ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు మొత్తం కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇక్కడ నేను. వంకాయలు కూడా. అయితే మనకి ఇప్పుడు ఏంటంటే స్టవ్ మీద కొంచెం నీళ్ళు వేడి చేసి అందులో ఎండు చేప ముక్కలు ఇలా కట్ చేసి వేసానండి. ఎందుకంటే ఇది మనకి తెల్లగా ఉంటుంది కదా పైన, అదంతా వేడి నీళ్ళలో వేయటం వల్ల మొత్తం కూడా పోతుందన్నమాట. మనకి ఇలా వస్తుంది, చాలా నీట్గా అయిపోతుంది. చేపలు కడగటం కూడా మనకి తొందరగా అయిపోతుంది అనమాట. ఇలా ట్రై చేయండి. తెలియని వాళ్ళు వేడి నీళ్ళలో వేసి కడుక్కోండి. తర్వాత ఇప్పుడు చూడండి, స్టవ్ ఆన్ చేసి మనం పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి, ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కున్న ఎండు చేపలు ఉన్నాయి కదా, వాటిని ఇలా ఆయిల్లో వేసి దోరగా వేయించండి. చేపలు చూసారండి, చాలా నీట్గా వచ్చాయి. మనకు ఆ తెల్లది పైన అంతా కూడా పోయిందనమాట. ఇప్పుడు మనకైతే చూడండి, చేపలు చక్కగా వేగిపోయాయి. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వంకాయ కూర ఎలా చేసుకోవాలి ఎండు చేపలతో అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరే అంటారు చాలా బాగుందని కామెంట్లో కూడా తెలియజేస్తారు. అయితే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఓకేనా అండి. మనకైతే ఇక్కడ ఎండు చేపలు వేగిపోయాయి. ఇప్పుడు మనము ఈ ఆయిల్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని, మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా చక్కగా దోరగా వేగిపోవాలన్నమాట. మనకి చక్కగా ఇవి దోరగా వేగాలి, లేదంటే పచ్చిగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఈ లోపల ఈ ఎండు చేపలను చూపిస్తాను చూడండి నేను. మనం వేయించాం కదా, వీటిని పట్టుకొని నలిపితే మనకి విరిగిపోవాలన్నమాట. కాలుతుందండి నాకు. మనం పట్టుకొని దాన్ని ఇట్లా నలిపామనుకోండి, మనకి ఇట్లా విరిగిపోవాలి. అలా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత తీసేసుకోండి. కూర అయితే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇప్పుడు చూసారా, మనకి ఇక్కడైతే ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇందులో మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అయితే ఈ పేస్ట్ కూడా చక్కగా వేగిన తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో వంకాయలు కట్ చేసుకొని నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసేసుకొని ఆ నీళ్ళల్లో ఉంచుకోండి వంకాయ ముక్కలు. ఎందుకంటే అవి నల్లగా అయిపోతాయి, లేదంటే కండ్రెక్కుతాయి అన్నమాట, చేదుగా ఉంటాయి. అందుకనని ఉప్పు నీటిలో వేసుకోండి. ఇప్పుడు మనకైతే ఉల్లిపాయలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా మనం తరిగి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు తీసి ఇందులో వేసేసుకుందాము. మనం వేడి నీళ్ళలో చేపలు వేసి పెట్టుకొని వంకాయ ముక్కలు అన్నీ కోసుకునే లోపు మనకి ఆ చేపల కుందంతా పోతుందండి చక్కగా. వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కావలసినంత పసుపు, తగినంత ఉప్పు వేసేసుకొని మొత్తం నీట్గా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలని వేసేసి చక్కగా మనం ఇందులో కారం కూడా వేసేసి కలిపేసుకోండి, తగినంత కారము. అయితే మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వండి. అయితే మనకి చూడండి, కూర అంతా ఇలా అయిపోయిందనమాట. అయితే ఇప్పుడు ఈ చేపల్లో మనము కొంచెము కారం, కొంచెం సాల్ట్ కలపండి. వేయించిన చేపలలో కొంచెం అంతా ఉప్పు కారం కలిపామనుకోండి బాగుంటుందన్నమాట. ఇప్పుడు చేపలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేయండి. ఇందులోనే కొంచెం ధనియాల పొడి కూడా వేసేయండి.
వేసేసి ఒక 1 మినిట్ అలా మూత పెట్టేసి ఉంచేసేయండి. ఇప్పుడు మనం చూస్తే కూర అయితే మనకు రెడీ అయిపోయింది. చూడండి కూర అంతా కూడా ఇలా దగ్గరకు వచ్చేస్తుందనమాట. మీరు గినక చక్కగా ఇలా రెడీ చేసుకొని అన్నంలో వేసుకొని తిన్నారనుకోండి చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా వచ్చిందండి కూర. మీకు ఎండు చేపలు మెత్తగా కాకుండా క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేసి తినండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తదాన్ని కదా ఎంకరేజ్ చేయండి. మన ఛానల్ ఏమొచ్చేసి ఝాన్సీ టైలరింగ్ గర్ల్స్. థ్యాంక్ యూ.